వాళ్ళు హారన్ కొడితే మీరు అస్సలు ఇవ్వట్లేదు. ఆర్టీసీ డ్రైవర్లు ప్రయాణికులు ఎక్కించుకుని దిగటానికి మాత్రం రోడ్డు మధ్యలో ఆపుతున్నారు. ఆ వెనుక వస్తున్నటువంటి వాహనాలు అలాగే ఆగిపోవాలి. ఏదో అవసరం ఉండో అత్యవసరం ఉండో వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మళ్ళీ మీరు ఎక్కడో మిమ్మల్ని ఓవర్టేక్, అది ఒక రన్నింగ్ రేస్లో ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆర్టీసీ బస్సులతో వెనుకున్నటువంటి వాహనాలు రన్నింగ్ రేస్లో ఉంటుంది. నేను కళ్ళారా చూస్తున్నా. ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి ఆపి ఇలాగే ఆర్టీసీ బస్ డ్రైవర్లతో గొడవ పడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ మరీ ఇంత మృగంలా కొట్టినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. అక్కడక్కడ కొట్టినటువంటి సందర్భాలు, కొట్టడం తప్పు. ఆర్టీసీ బస్ డ్రైవర్ని కొట్టడం తప్పు. కానీ ఆర్టీసీ బస్ డ్రైవర్లు ఒక్కసారి ఉన్నతాధికారులు డ్రైవర్లకు శిక్షణ ఇవ్వండి. నేను మీకు లైవ్గా చూపిస్తాను. కొంతమంది డ్రైవర్లకు ఇదిగో ఈ యాంకర్ ఇలాగన్నాడు అనే, ఈ రిపోర్టర్ ఇలాగన్నాడు అని మీకు ఎవరికైనా కోపం రావచ్చు, బాధ కలగవచ్చు. ఒకసారి కామెంట్ చేయండి. ఆర్టీసీ సిబ్బంది కామెంట్ చేయండి. సాధారణ ప్రయాణికులు కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో. నిత్యం చూస్తాం కొంతమంది కొన్ని ఘటనలు చూసాం. ఆర్టీసీ కోపం వచ్చినటువంటి వ్యక్తులు ఆర్టీసీ బస్సు ముందుకు వెళ్ళి ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల వేగంతో అలా పోనిస్తున్నారు. వాళ్ళు కూడా సైడ్ ఇవ్వకూడదనే కోపంతో ఆ వెనుకున్న వాళ్ళు హార్న్లు కొట్టుకుంటూ ట్రాఫిక్ జామ్లు అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఆర్టీసీ బస్ డ్రైవర్లు ప్లీజ్ మీరు బస్సులో ప్రయాణికులు ఎక్కించుకునేటప్పుడు రోడ్డుకి ఎక్స్ట్రీమ్ రైట్కి రండి. మీ పనే ప్రయాణికులను ఎక్కించుకుని దింపడం, టైంకి ట్రిప్ లేటింగ్ కాదు. మీరు ఎక్స్ట్రీమ్ రైట్కి రండి, 1 మినిట్ లేట్ అయినా పర్లేదు, వెనుకున్న వాహనాలకు సైడ్ ఇవ్వండి. హార్న్ కొడితే అస్సలు సైడ్ అవ్వట్లేదనే కంప్లైంట్లు ఆర్టీసీ డ్రైవర్లపై ఉన్నాయి. ఓకే, ఎవరైనా కమెంట్ చేస్తే నేను చూస్తాను. లేదంటే దీనిపై కూడా మరో బులెటిన్ ఖచ్చితంగా మనం తీసుకుందాం. ఎవరైనా ఎక్కువ మంది కమెంట్ చేస్తుంటే. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు, ఒకసారి శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, ఎవరి వ్యక్తి అసలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ బస్ డ్రైవర్ సైడ్ ఇవ్వలేదు అని అహంకారంతో తన కారుని ఆర్టీసీ బస్సు ముందు ఆపి కాలుతో తన్నాడు? ఎవరి అహంకారి? చిన్న కోడూరు మండలము గంగాపూర్ గ్రామానికి చెందినటువంటి శ్రీకాంత్ గా అయితే గుర్తించడం జరిగింది. నిన్న హైదరాబాద్ నుంచి ఇటు సిరిసిల్ల వచ్చేటువంటి సమయం లోపల ఇల్లంతకుంట మండలము వల్లంపట్ల లోపల ఆర్టీసీ డ్రైవర్ పైన శ్రీకాంత్ అనేటువంటి యువకుడు బస్సు లోపలికి ఎక్కి విచక్షణారహితంగా తనడము కొట్టడంతో అయితే చాలా మంది కూడా ఇది తప్పు, మీ తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి వ్యక్తిని అలా కొట్టడం ఏంటిది అని చెప్పి ఇటు వారిస్తున్నా గానీ, ఆగబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నా గానీ ఆగకుండా విచక్షణారహితంగా ఆ డ్రైవర్ పైన చేయి చేసుకోవడం కూడా జరిగింది. అయితే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి సమయం లోపల ఇటు కారులో శ్రీకాంత్ తన ఫ్యామిలీతో సిద్దిపేట తన సొంత గ్రామంకు వెళ్తున్నాడు. ఆ వెళ్ళేటువంటి సమయం లోపల ఎదురుగా వస్తున్నటువంటి బస్సు సైడ్ ఇవ్వకపోగా తను రోడ్డు మొత్తం కూడా దిగిన తర్వాత అదే కోపంతో మళ్ళీ రివర్స్ లో వెళ్లి బస్సును ఓవర్టేక్ చేసి ఆ బస్ ముందు కారు నిలిపి ఒక్కసారిగా అసలు ఏం జరిగిందో అని చెప్పి ఆ డ్రైవరు బాలరాజు అసలు ఆలోచించే లోపే ఆ కారును ఆపినటువంటి శ్రీకాంత్ నేరుగా బస్సు ఇటు డ్రైవర్ సీట్ పక్కకు పోటీ ఎక్కాలని చెప్పి ప్రయత్నం చేశాడు. కానీ అది డోర్ రాకపోవడంతో మళ్ళీ ఇటు ప్రయాణికులు ఎక్కేటువంటి ద్వారం ఏదైతే ఉందో అక్కడికి వెళ్లి ఆ డ్రైవర్ పైన విచక్షణ రహితంగా కొట్టడము, తన్నడము, ఇష్టం వచ్చినట్టుగా కొట్టడంతో అయితే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కొంతమంది ఈ దృశ్యాలను సెల్ ఫోన్ లోపల బంధించడం కూడా జరిగింది. ఆ సెల్ ఫోన్ లోపల తీసి సోషల్ మీడియా లోపల పెట్టడంతో చాలా వైరల్ అయినటువంటి పరిస్థితి. అక్కడ కొట్టే సమయం లోపల శ్రీకాంత్ కనీసం ఆ బాలరాజు వయస్సుకైనా గౌరవించాల్సి ఉండే అని చెప్పి అయితే చాలా మంది కూడా ఆ బస్సు లోపల ఉన్నటువంటి వారు వారించడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ వ్యక్తిని ఏమన్నా అదుపులోకి తీసుకున్నారా? ఆ తన్నిన అహంకారిని నేనైతే అహంకారాన్ని పిలుస్తున్నా. చూడండి, పైగా వానికి అఫ్ కోర్స్ ఒక్క నిమిషం అందుబాటులో ఉండండి శ్రీనివాస్. చూడండి ఒకసారి ఆ దృశ్యాలు. అదిగో లోపలికి ఎక్కాడు, ఏదో మాట్లాడుతున్నాడు. అఫ్ కోర్స్ నీకు సైడ్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఏం చేసి ఉండాలా? నువ్వు దాన్ని చిత్రీకరించి ఉన్నతాధికారులు కంప్లైంట్ చేసి ఉండాల్సింది. నిజమే, చాలామంది డ్రైవర్లు సైడ్ ఇవ్వట్లేదు. కానీ కొట్టే హక్కు నీకెవడిచ్చాడు? నువ్వేమన్నా రౌడీ అనుకున్నావా? పైగా ఆర్టీసీ బస్సులోకి ఎక్కి ఆపి కాలుతో తంతావా? మనిషివా గుర్రానువా? ఏమనుకుంటున్నావు నువ్వు? నీ తండ్రి వయసు ఉందని కూడా లేదా? పైగా అక్కడికి వచ్చి అంటావా, ఆర్గ్యూ చేస్తావా? కొట్టే హక్కు నీకు లేదు. ఫస్ట్ నీకు ఏదైనా అసౌకర్యం కలిగితే కంప్లైంట్ చేసుకోవాలా. అంతే తప్ప ఆర్టీసీ బస్సును ఆపి మిగిలిన ప్రయాణికులకు అంత సమయం వేస్ట్. నువ్వు కొట్టేంత వరకు నువ్వు రౌడీ అనుకుంటున్నావా? నీకు కటకటాలకు వెళ్ళే అర్హత ఉంది ఇలా కొట్టడం ద్వారా. పైగా నీ కారు పైన 4-5 చలాన్లు ఉన్నాయి. నువ్వు కూడా రోడ్డు పైన రూల్స్ పాటించవు. హైకోర్టు దగ్గర ఎక్కడ నువ్వు కారుని ఎక్కడ పార్క్ చేసావు? ఫుట్పాత్ పైన పార్క్ చేసావు.
నీకెక్కడో పార్కింగ్ ఉన్న ప్లేస్లోకి వెళ్ళి పార్క్ చేసుకోలేకపోయావా? నీ కారును మాత్రం నీ ఇష్టానుసారంగా నడుపుతావు, రెడ్ వేసున్నా సరే క్రాస్ చేసిపోతావు, నో పార్కింగ్ చోట పార్క్ చేస్తావు, రాంగ్ రూట్లో వెళ్తావు, సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ బస్ డ్రైవర్ని తన్నుతావా? మనిషివా గుర్రానివా? ఓకే, మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, ఒకసారి స్పాట్ ఆడియో విందాం. శ్రీనివాస్, ఒకసారి మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను, మీరు లైన్లోనే ఉండండి. స్పాట్ ఆడియో విందాం ఒకసారి. ఇయ్యలేదా నీకు? ఆమె పెద్ద వీడియో తీస్తుంది అక్క, నువ్వు వీడియో తప్పి లేనే లేదు, అసలు తప్పే లేదు. కాదు, నీకు సైడ్ ఇవ్వకుండా నువ్వు డ్రైవర్ ను కొడతావా? పోలీస్ స్టేషన్ పోదాం అన్న. నీకు సైడ్ ఇవ్వలేదు, నీకు సైడ్ ఇవ్వలేదు కదా, పోలీస్ స్టేషన్ చూసారుగా అక్కడ జరుగుతున్న ఆర్గ్యుమెంట్ ఇంకా ఉంది. డ్రైవర్ కూడా ఏం మాట్లాడారో మీకు ఒక్కసారి నేను వినిపిస్తాను. ఈలోపు ఒకసారి శ్రీనివాస్తో ఆ వ్యక్తిని ఏమన్నా పోలీసులు అదుపులోకి తీసుకున్నారేమో అడుగుదాం. శ్రీనివాస్, ఆ వ్యక్తిని ఎవరైతే డ్రైవర్ని కొట్టాడో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఈ సంఘటన తర్వాత డ్రైవర్ బాలరాజు బస్సు నేరుగా అక్కడ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి అక్కడ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీనిపైన ఇటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితి లోపల ఆర్టీసీ డ్రైవర్ పైన దాడి చేసినటువంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితి లోపల ఉపేక్షించలేదు. అతని పైన మొత్తం సీసీ కెమెరాలు, ఆ కార్ నెంబర్ ఆధారంగా అతడు ఎక్కడిది అని చెప్పి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఆ కారు సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలము గంగాపూర్ గ్రామానికి చెందినటువంటి శ్రీకాంత్ అనే వ్యక్తిగా అయితే గుర్తించడం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్ యొక్క ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఇల్లతకుంట పోలీస్ స్టేషన్ లోపల అయితే కేసు పలు సెక్షన్ల కింద కేసు నమోదు కూడా చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి ఇలా డ్రైవర్ బాలరాజు పైన విచక్షణ రహితంగా విచక్షణ కోల్పోయి అలా చిత్కబాదనము అయితే ఇటు నిజంగా అయితే చాలా మంది కూడా అతని పైన శ్రీకాంత్ ను దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నువ్వు రోడ్డు సమయం లోపల ఎదురెదురుగా వాహనాలు వచ్చేటువంటి సమయం లోపల ఆర్టీసీ డ్రైవర్ సైడ్ ఇవ్వకపోతే నేరుగా మళ్ళీ వచ్చి ఆ ఆర్టీసీ బస్సు ముందు కారు దాని దగ్గర చాలా దగ్గర ప్రాంతంలో ఆపాడు. ఒకవేళ డ్రైవర్ నిజంగా అలర్ట్ గా ఉన్నాడు కాబట్టి ఆ కారు చూసి బ్రేకులు వేయడం జరిగింది. ఒకవేళ డ్రైవర్ అలర్ట్ గా లేకపోతే కారును పైకి బస్సు వెళ్ళేటువంటి అవకాశం ఉండేది. అలా నిజంగా శ్రీకాంత్ చాలా విచక్షణ కోల్పోయి అంటే కేవలం తనకు ఎదురుగా వస్తున్నటువంటి సమయం లోపల సైడ్ ఇవ్వలేదు అని చెప్పి తనకు బస్సు మీదికి వచ్చింది అనేటువంటి కోపం మీద అక్కడికి వెళ్ళి దాడి చేయడం అనేటువంటిది నిజంగా ఇప్పుడు అందరూ కూడా శ్రీకాంత్ యొక్క వైఖరిని తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి దీనిపైన డ్రైవర్ బాలరాజుతో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఫిర్యాదు చేసిన తర్వాత అతని పైన పలు సెక్షన్ల కింద నమోదైనాయి. ఎట్టి పరిస్థితి లోపల డ్రైవర్ బాలరాజు పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదై అతనికి శిక్ష పడేలా చేయాలని చెప్పి అయితే ఇటు ఆర్టీసీ అధికారులు రవాణా శాఖ మంత్రి ఆదేశించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇప్పుడు సోషల్ మీడియా లోపల ఈ బాలరాజు డ్రైవర్ కు ఏదైతే దాడి చేసినటువంటి శ్రీకాంత్ వీడియో ఏదైతే ఉందో అది ఇప్పుడు చాలా వైరల్ అయినటువంటి పరిస్థితి. చాలా మంది కూడా శ్రీకాంత్ యొక్క వైఖరిని తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రోహిత్, రైట్ శ్రీనివాస్, చూడు శ్రీకాంత్, పెట్ల శ్రీకాంత్ ఆ వ్యక్తి ఎవరైతే తన్నుతున్నాడో ఆ వ్యక్తి పేరు పెట్ల శ్రీకాంత్, రాజన్న సిరిసిల్లాలో చోటు చేసుకుంది. ఇప్పుడు మేము ఒక ఓటింగ్ కూడా అడిగాం. కారు డ్రైవర్ను అరెస్ట్ చేయాలంటే 100కు 100% నిన్నే అరెస్ట్ చేయాలంటున్నారు శ్రీకాంత్. నువ్వు చేసింది ఎంత అహంకారంగా ఉందో ఒకసారి ఆ వీడియో చూసుకో. మనం సమాజంలో మంచి మానవత్వంతో ఉండాలా, కొంచెం ఫర్గివ్నెస్తో ఉండాలా, కానీ ఏకంగా అహంకారంగా ఒక రౌడీలాగా దిగి కార్ డ్రైవర్పై కాల్తో తంతావా? ఒకసారి ఆ మొత్తం ఆడియో మొత్తం వీడియో చూడండి. ఆ మొత్తం వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి మీకు ఏమనిపిస్తుందో. ఈ కార్ డ్రైవర్ పెట్ల శ్రీకాంత్ను ఎలా శిక్షించాలని అనుకుంటున్నారో, తండ్రి వయసు ఉన్న వ్యక్తిని కాల్తో తన్నాలని ఎలా అనిపించింది శ్రీకాంత్ నీకు?
ఒకసారి మొత్తం ఆ వీడియో చూడండి. ఏమన్నాడు నిన్నేమన్నాడు ఏమన్నాడు నిన్న ఆయనే ఏమన్నాడు నిన్న ఆయనే ఏమన్నాడు అన్న ఇయ్యలేదా నీకు ఆమె పెద్ద వీడియో తీస్తుంది అక్క. నువ్వు వీడియో తప్పి లేనే లేదు, అసలు తప్పే లేదు. కాదు నీకు సైడ్ ఇవ్వకుండా నువ్వు డ్రైవర్ ను కొడతావా? పోలీస్ స్టేషన్ పోదాం అన్న. నీకు సైడ్ ఇవ్వలేదు కదా, పోలీస్ స్టేషన్ పోదాం. తండ్రి కాదు నీకు సైడ్ ఇవ్వకుండానే కొడతావా? నన్ను సైడ్ ఇవ్వకుండానే కొడతావా? ఆడ జాగున్నదా? కాదు రెండు డోర్ రెండు తప్పులు ఆడ ఒకటి తప్పు సింగిల్ రోడ్ కదా అది. నువ్వు పోలీస్ స్టేషన్ కి రా. పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ రావాలి. కారు మొత్తం రోడ్ కిందకి తీస్తారా? సైడ్ ఇవ్వకుండానే కొడతావా? మరి సైడ్ ఇవ్వకుంటే కొడతావా? సరే ఇయ్యలేదమ్మా, కొడతావా? ఏమన్నాడు నిన్ను? ఏమన్నాడా? ఏమన్నాడా? దిగి అడగని ఉంటుంది అక్కడనే ఆపి దిగి అడగంటే కొడతావా? అదే ఇప్పుడు మిమ్మల్ని కొడితే ఎట్లుండమ్మా? మీ ఆయన ఎవరు? ఆయనను కొడితే ఎట్లుండు? కాదు అరే ఇప్పుడు కొడతారా? బస్ ఎక్కి కొడతారా? ఎట్లున్నది? అరే ఎట్లున్నది? సింగిల్ రోడే కదా, సింగిల్ రోడే కదా. శ్రీశైలం నుండి మార్నింగ్ 6 o'clock జేబీఎస్ సర్వీస్ అది ఇలా ఇల్లంతా కూడా ఇట్లా సర్వీస్ ఉండే సార్ మనకు. ఆ జేబీఎస్ పోయి రిటర్న్లో సార్ నాకు రాగా 11:04 సార్ 3:45 టైంలో పిఎం మన ఇక్కడ అది సార్ స్టేజ్ పేరు వల్లంపట్ల అవుతలే సార్. కార్ నాకు అపోజిట్ వచ్చిండు. అపోజిట్ వస్తే నేను అతనికి లెఫ్ట్ పోయి సైడ్ ఇచ్చేసి అతను వెళ్ళిపోయిండు. మళ్ళీ బండి మలుపుకొని వచ్చింది సార్. నాకు ఆ టెంపుల్ జర ముందు పోయినాక టెంపుల్ కాడ వచ్చి నాకు బస్కు అడ్డం కార్ అడ్డం పెట్టి నన్ను డ్రైవర్ సైడ్ నుంచి సార్ చేతి తీసి నన్ను కొట్టిండు. ఆ డ్రైవర్ డోర్ గుంజి డోర్ రాకుండా మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి ఆ కండక్టర్ డోర్ ఎక్కి లోపల ఎక్కి బాండ్ మీద ఎక్కి సార్ తన్నిండు. నెత్తి మీద 5-6 దెబ్బలు కొట్టిండు సార్ నెత్తి మీద ఘోరంగా. నేను ఏమనలేదు సార్ నేను చెప్పినా సార్ నేను నన్ను కొడతా బాబు, నీ తండ్రి లాంటివాని కదా నువ్వు నన్ను కొడతా అంటే సార్ ఇట్లా కొట్టిండు సార్. దిగి మళ్ళీ వెళ్ళిపోయింది సార్. ఈ విషయంలో మాకు న్యాయం చేయండి సార్, ఇంకోసారి ఇట్లా జరగకుండా సార్. కొట్టుడు కాదు అది, పద్ధతి కాదు అది. నిన్నేమన్నాడు? ఏమన్నాడు నిన్ను?